అలానే ఒక డైలాగ్ విన్నా అండి. అది అది ఏంటంటే, నేరస్తులు కబడ్దార్ మీ ఆటలు నా దగ్గర సాగవు అని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒక డౌటు అసలు ఆ లాజిక్ ఏంటో నాకు ఎంత గుర్రదించుకున్నా అర్థం కాల. అంటే కోవర్టుల్ని టీడీపీలోకి పంపించి వాళ్ళ ద్వారా టీడీపీ వాళ్ళని చంపిస్తున్నారు అనే ఒక మాట మాట్లాడారు. అంటే నాకు అంటే మరి ఛానల్స్‌లో వాళ్ళందరికీ బాగా అర్థమైనట్టున్నాయి. బాగా వెంటనే ప్యాకేజీలు, గీకేజీలకి ఏదేదో రాసేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకరి విజువల్ పడింది. అది ఎందుకు పడింది అనేది నాకు అర్థం కాల అక్కడ లైవ్‌లో, మహానాడు లైవ్‌లో. అంటే వేరే పార్టీ నుంచి వచ్చి ఇక్కడ లీడర్లుగా ఉన్న వారిని ఉద్దేశించి అన్నారా అనే ఒక భ్రమ కలిగింది నాకు. అయితే కాదు, 2 హత్యలు జరిగాయి గదా! ఆ హత్యలకు సంబంధించి జరిగి అంటే దానికి కారకులైన వాళ్ళు వేరే అంటే వైఎస్ఆర్‌సీపీలోంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ వాళ్ళు చేశారు. కానీ పైకి మాత్రం టీడీపీ వాళ్ళే చేశారు అనే ఒక కలరింగ్ ఇస్తున్నారు అనేది ఆయన మాటల తాలూకు సారాంశంగా. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు మనకి పడని ఒక బద్ధశత్రువుని పార్టీలో ఎలా చేర్చుకుంటారు ఏ పార్టీ వాళ్ళైనా? ఇప్పుడు ఎమ్మెల్యే లెవెలు, ఎంపీ లెవెలు, మినిస్టర్ లెవెల్స్ అంటే ఓకే. అంటే మాజీ ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, మాజీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళని. వాళ్ళ రాకన ఏంటంటే కింద స్థాయి కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేరు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో జాయిన్ అయ్యాడు. టీడీపీలో కొంతమంది రగిలిపోతున్నారు. కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఉన్నారు, చివరిదాకా ఉన్నారు. కొలుసు పార్థసారథి లాంటి వాళ్ళు చివరిలో మా వల్ల కాదు ఈ పార్టీలో ఉంటాం అని చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు, మంత్రి అయ్యారు. కానీ ఆయన మీద టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు ఇంకా ఉన్నాయి, అట్లానే ఉన్నాయి. దాని గురించి లేదు. అలానే మైలవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన మీద దేవినేని ఉమా గారు ప్రెస్ మీట్ పెట్టని రోజు లేదు అప్పట్లో. కానీ ఇప్పుడేంటి పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. సో అది కూడా సమస్య పోయినట్లుంది. పెద్దగా ఇప్పుడేమీ ఆ విభేదాల గురించే మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. ఆయన చాలా ముందే ఎమ్మెల్సీ ఎన్నిక అంటే ఇప్పుడు పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంలో మీకు బాగా గుర్తుంటే కనుక మనం అప్పుడు ఒక వీడియో చేసాం. 4వ అభ్యర్థిని నిలబెట్టారు చంద్రబాబు. అది గెలిచాడంటే మాత్రం అది ఒక చాణక్యానికి నిదర్శనం అని చెప్పేసి కరెక్ట్గా గెలిచారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈయన వీళ్ళందరూ ఓట్లు వేశారు వ్యతిరేకంగా. మే నలుగురే వేసామని గ్యారంటీ ఏందని ఒక విచిత్రమైన వాదన చేశారు. మీరు కాకపోతే ఇంకెవరు వేస్తారు, మాకు కోడింగ్ సిస్టమ్ ఉందని బయటికి పంపించేశారు. అంటే కోటమిరెడ్డిని ఇప్పుడు వీళ్ళు ఎలా అంటారు కోవట్ అని, అంటే అనడానికి ఏముంది, ఎవరినైనా అంటారు కోవట్ అని చెప్పేసి కొద్దిగా ఏదైనా తేడాగా మాట్లాడారంటే. కానీ ఇప్పుడు ఆ లీడర్లు కాదు అసలు కోవట్లు అంటే వేరే వాళ్ళు, ఈ చిన్న స్థాయిలో వాళ్ళు అంటున్నారు. చిన్న స్థాయి వాళ్ళను కూడా అడ్డుకోలేకుండా ఉంటున్నాయి ఆ పార్టీలు. ఇప్పుడు మనకి పడని వాళ్ళు వచ్చి చేరుతున్నారు అంటే అదొకటి ఆలోచించాలి. ఇది ఏ పార్టీకైనా ఇప్పుడు ఎలిమినేషన్ దాకా వెళ్తున్నారు అంటే ఇది కరెక్ట్ కాదు కదా. హత్యా రాజకీయాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా కుదరదు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అపోజిషన్లో ఉండి మా వెంట పడతారు అనుకొని వచ్చేసి అధికార పక్షంలో జాయిన్ అయిపోతే కేసులు లేకుండా పోతాయా, అది ఒక ప్రశ్న. ఇలా వచ్చేసి ఇలా రాజకీయంగా ఈ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నప్పుడు దాన్ని ఎలా ఉపేక్షిస్తారు? మరి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు వీళ్ళ మీద? ఇది ఒక సంచలనం అన్నమాట. సడన్గా తీసుకున్న అంశమేమో అనిపించింది మరి మహానాడులో సడన్గా. లేదు లేకపోతే ఇది అసలైన రాజకీయమా ఇలా ట్విస్ట్ చేయటం? మన వాళ్ళందరికీ అర్థమైపోయే ఉంటుంది ట్విస్ట్ అంటే ఏంటనేది. మరి బాయ్.